తెలుసు మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అకేపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది. ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన. ఈ సంఘటనలో ముఖ్యంగా మన ఫోర్త్ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే కారకుడయ్యాడో హత్య చేశాడో ఆ వ్యక్తిని చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి మా మన కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకరపత్ర ప్రాచ్య ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ 1 మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు. ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను కూడా వాళ్ళకి అభినందిస్తున్నాను. అయితే ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి. పక్కనే ఉంటున్నారు. అంటే ఒక చిన్న వీధిలో ఎదురెదురు దగ్గరలో ఉంటున్నారు. ఇద్దరికి కూడా పరిచయం ఉంది. అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయండి. గత 8 మాసాల క్రితం 8 నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి. దేని గురించి అంటే ఆవిడ తాలూకా స్కూటీ బైక్ని ఇతను డ్యామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది. కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు, అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు. అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం, తిట్టడం, ఇతరులు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి. ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవపడ్డారు. గొడవపడిన సందర్భంగా వీడు మా వృత్తిరీత్యా కార్పెంటర్ అండి. కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ కూడా ఉందండి. దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఇతనితో ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక మనస్పర్ధల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండగానే బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి.